ప్రతి చిన్న విషయంలో జటిలమైపోవడానికి కారణం ఇవాళ భావముల యందు అభిప్రాయముల యందు సంయమనం లేకుండా ప్రతి చిన్న విషయానికి పట్టుదలకి పోవడం ప్రధానమైన కారణం అవుతోంది. అలా కాకుండా ఉదారమైనటువంటి బుద్ధితో ముందు అవతల వాళ్ళు చెప్పినటువంటి మాట వినడం నేర్చుకోండి. ఒక్కొక్కసారి బాగా గుర్తుపెట్టుకోండి, మాట కఠినంగా ఉండొచ్చు కానీ అందులో చాలా గొప్ప సారం ఉండవచ్చు. మీ అభివృద్ధిని కాంక్షించి అందులో ప్రతిపాదన ఉండవచ్చు. దూద్ పేడ అన్నాను అనుకోండి, అది వినడానికి అసహ్యంగా అనిపించవచ్చు. దూద్ పేడ అని నేను మీ చేతిలో పెడితే ఆ పేరు ఏమిటి అలా ఉందని పక్కన పడేయకండి. ముక్క విరిచి నోట్లో వేసుకోండి, అది పాలకోవా. పాలకోవా పేరు దూద్ పేడ. దూద్ పేడ అన్నాను కదా అని నోట్లో వేసుకోకపోతే పాలకోవా మీరు కోల్పోవట్లా. మాట కఠినంగా ఉందని మీరు అనుకోకండి. ఒక్కొక్కసారి కఠినమైన మాట వెనక మీ యొక్క